సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 15వ తారీఖు సోమవారం 2024వ సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:53 మొదలైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:50 వరకు ఉంది. ఈరోజు తిథి నవమి, రాత్రి 7:15 వరకు ఈరోజు నవమి తిథిగా నడుస్తుంది. వర్జం వచ్చి ఉదయము 6:30 నుండి ఉదయము 8:13 వరకు ఈరోజు వర్జం ఉంది. దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:48 నుంచి మధ్యాహ్నము 1:39 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. అలాగే మధ్యాహ్నం కూడా 3:23 నుండి సాయంత్రము 4:15 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉందన్నమాట. రాహుకాలము ఉదయము 7:30 నుండి ఉదయము 9:08 వరకు రాహుకాలం ఉంది. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి తెల్లవారుజామున 5:05 వరకు ఈరోజు బ్రహ్మముహూర్తం నడుస్తుంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనము గురోపదేశం అనే కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని తెచ్చి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం తెచ్చుకున్న కొత్త అంశం పేరు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ అవతారం, కలియుగ ధర్మమూర్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం మనస్ఫూర్తిగా కూడా ఆయన్ని తలుచుకుని పూజిస్తే మన సకల బాధలు కూడా వెంటనే పోతాయన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వాడపల్లి, ఆ గ్రామం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ వాడపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ ఆలయం యొక్క విశేషాలు చూస్తే తల్లి గోదారమ్మ 2 పాయలుగా విడిపోయి, ఒకటి వశిష్ఠ, మరొకటి గౌతమి అనే 2 పాయలుగా విడిపోయి అక్కడ పయనిస్తుందన్నమాట, అంటే ప్రయాణిస్తూ ఉందన్నమాట. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయనందు వాడపల్లి అనే గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూగా వెలిశారు అన్నది సత్యం. అంటే గౌతమి పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున ఈ గౌతమి అనే ఒక పాయనందు వాడపల్లి అనే గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి అవతారంతో అక్కడ స్వయంభూగా వెలిశాడు అని జగమెరిగిన సత్యం. వాడపల్లి గ్రామాన్ని పూర్వము నౌకాపురి అనే పేరుతో పిలిచేవారు. నౌకాపురి అనే పేరుతోటి పిలిచేవారు. నది ఒడ్డున వెలిసిన స్వామివారిని నారద మహర్షి వారు కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరుడు అనే నామకరణం చేశారన్నమాట. గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయము నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అనే ఒక ఆయన కొన్ని పడవలకి అక్కడ అధిపతిగా ఉండేవారు అన్నమాట. ఆయన పేరేంటండి? పినుబోతు గజేంద్రుడు. ఆయన ఈ నది ఒడ్డున పడవలకి అధిపతి అన్నమాట. అంటే 4, 5, 6, 7 పడవలకి ఒక నాయకుడిగా ఆయన ఉండేవాడు. ఒకసారి పెద్ద తుఫాను సంభవించడంతో ఆ పడవలన్నీ కూడా సముద్రంలోకి కలిసిపోయాయి.
మొత్తం పడవలన్నీ వెళ్ళిపోయాయి. తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను వల్ల మొత్తం పడవలన్నీ నదులకి కొట్టుకుపోయాయి అన్నమాట. ఎప్పుడైతే కొట్టుకుపోయాయో ఆయన స్వామివారిని వేడుకున్నాడు. స్వామి శ్రీ వెంకటేశ్వర, నా పడవను సముద్ర గర్భం నుంచి నువ్వు తీస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు చక్కటి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని అనగా, ఆ మరుసటి రోజు నౌకలన్నీ కూడా ఎన్ని నౌకలైతే పోయాయో అన్ని నౌకలు సమానంగా నది ఒడ్డుకి చేరి అక్కడ ఉన్నాయన్నమాట. వెంటనే అన్నమాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని వాడపల్లి దగ్గర నిర్మించడం మొదలైంది. కాలక్రమేణా ఆలయ పూజలు అర్చకులకు భారంగా ఉండడం వలన స్వయంగా స్వామివారు పెద్దాపురం సంస్థాన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గణపతి మహారాజు గారికి, ఆయన మళ్ళీ చెప్తాను వినండి, స్వయంగా స్వామివారు పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు గారికి కలలో కనిపించి, దైవ సమాన పూజలతో నువ్వు పునీతుడవు అయితే వైకుంఠములకు చేరుతావు అని కలలోకి వచ్చి చెప్పాట. అంటే ఆయన స్వామివారి గురించి అడిగి తెలుసుకుని వాడపల్లికి చేరి స్వామివారి నిత్య నైవేద్య పూజల నిమిత్తం 1759 సంవత్సరంలో రాజుగారు తన ఆస్తి నుండి 270 ఎకరాలు స్వామివారికి సమర్పించడం జరిగిందనమాట. ఈ క్షేత్రం మూల విరాట్ రాతితో చేసినది కాదు, కేవలం చెక్కతో చేసింది మాత్రమే. వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆ మూల విరాట్ రాతితో చేసినది కాదు, చెక్కతో చేసినది. ఇక్కడ 7 వారాల వ్రతం ఎవరైతే చేసి 8వ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని భక్తుల యొక్క ఎప్పటికీ మంచి నమ్మకం ఉంది. అంటే అందుకే స్థిరవారము అంటే శనివారం ఈ ఆలయానికి సుమారు దగ్గర 50,000 మంది భక్తులు విచ్చేస్తారు. ఇది ఖచ్చితం, ఇది సత్యం. సుమారు ప్రతి శనివారం కూడా 50,000 మంది పైగానే భక్తులు ఆ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ అవతారంగా మనం దర్శనం చేసుకుని తీరుతారు అన్నమాట. అంటే ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని 7 స్థిరవారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. ఈ ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు, ఉత్తరం వైపున అలివేలు మంగ తయారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజుల వారు వారి యొక్క శిష్యులు, దక్షిణం వైపున సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు మనకి ఈ యొక్క ఆలయ భాగాన్ని మనకి దర్శనం ఇస్తూ ఉంటారన్నమాట. అంటే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణాలు చేసేవారి సంఖ్య వేలల్లో ఉంటుందన్నమాట. కాబట్టి గొప్ప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వాడపల్లి మనమందరం కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటే కనుక ఆ మందిరానికి వెళ్ళి ఆ యొక్క గుడికి వెళ్ళి మన స్వామివారి యొక్క దర్శనం ఖచ్చితంగా చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వాడపల్లి తూర్పుగోదావరి జిల్లాలో ఉందన్నమాట. ఈ గొప్ప ఆలయం గురించి మనం ఒక చిన్న విషయం ద్వారా తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న అంశాన్ని మీరు 10 మందికి చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయని ఆశిస్తూ మీ శ్రీమన్నారాయణ.